ఏంటిదంటే నేను ఎన్సీసీ క్యాంప్ పోయినా. ఎన్సీసీ క్యాంప్లో పోతే ఆడ పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి అందరికి ఎట్లుండాలి ఏం కథ అంటే వాళ్ళు మామూలుగా ఎవరి దగ్గర రారు, ఒకవేళ వచ్చినా సరే ఎవరితో మాట్లాడరు. వాళ్ళు ఎట్లుండాలి ఏం కథ అని చెప్తారు. ఇంకా మంచి మంచిగా చెప్పారు అసలు ఏంది ఏం కథ అని. నాకు ఇంకా అవే మంచివి. అదే పోయేటప్పుడు కూడా ఏం చెప్పారు, నువ్వు నేర్చుకున్నా వేరే వాళ్ళకి నేర్పురా, అదే అట్లా ఉండాలి అన్నట్టు చెప్పారు. అంటే స్టార్టింగ్ నుంచి చెప్తా ఎట్లా అంటే ఏదాని గురించి అంటే యాంటీ డ్రగ్ గురించి చెప్పారు. డ్రగ్స్ గురించి, నార్కోటిక్స్ గురించి. డ్రగ్స్ అంటే ఏంటివంటే ఒకసారి అడిక్ట్ అయినాం అనుకో అది వదిలిపెట్టలేము అట్లా. నార్కోటిక్స్ అంటే ఏంటివి, డ్రగ్స్ అంటే ఏంటివి, దాని గురించి చెప్పారు. సో ఎట్లా స్టార్ట్ చేసిండంటే ఆయన పివి నరసింహారావు గురించి స్టార్ట్ చేసిండు. పివి నరసింహారావు ఎవరు అంటే ఆయన పెద్ద మనిషి. లైక్ ఎట్లా అంటే సెషన్ స్టార్ట్ చేసే ముందు ఇంగ్లీష్లో మాట్లాడాలా, తెలుగులో మాట్లాడాలా, హిందీలో మాట్లాడాలా అని ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరికి ఎక్కువ మందికి ఏ లాంగ్వేజ్ అట్లా ఫేవరబుల్ ఉంటే అందరు ఇంగ్లీష్ అన్న వాళ్ళు అందరు చేతులు అయిపోయారు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన 16 లాంగ్వేజ్లు వచ్చి మీకు కూడా ఎంతమంది లాంగ్వేజ్లు వచ్చాయి అన్నట్టు చూసిండు. లైక్ మీకు కూడా అన్ని లాంగ్వేజ్లు రాకపోయినా కొన్ని ఎక్కువ నేర్చుకోండి అన్నట్టు. సో సెషన్ ఎట్లా స్టార్ట్ అయిందంటే 1908 అంటే అనేది యాంటీ డ్రగ్ నంబర్. ఇప్పుడు 100 ఎట్లనో 100 అంటే ఎవరు పోలీసు వాళ్ళు అంటే 1908 అనేది కూడా యాంటీ డ్రగ్ అట్లా తెలవాలని అట్లా. ఇంకా మన ఇండియా అనేది ఎప్పుడు డెవలపింగ్ కంట్రీ. ఎందుకు రీజన్ పెట్టిండు డెవలప్ ఎప్పుడు అవుతుంది అంటే ఇప్పుడు పెద్ద స్టోరీ ఏం కాదు, సింపుల్గా ఎట్లా చెప్పిండంటే ఆయన బయట టెర్రరిజం ఉంటుంది అంటే అప్పట్లో టెర్రరిజం ఉండి మనల్ని మనం ఎదుగుతుంటే వాళ్ళు వచ్చి అట్లా టెర్రరిజం యూజ్ చేసారు, బయట నుండి టెర్రరిజం యూజ్ చేసారు. ఇప్పుడు టెర్రరిజం పనికిరాదు ఎందుకంటే ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవన్నీ వచ్చేసినాయి, మస్తు బలమైన బంధాలు. వాళ్ళు ఎక్స్టర్నల్గా ఏం చేయలేరు. అంటే ఇప్పుడు వాళ్ళు తెలివింది ఇండియాని తొక్కాలంటే ఎట్లా, యూత్ని తొక్కేస్తే అయిపోతుంది. ఫ్రీగా వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి, అప్పుడే అడిక్ట్ అవుతారు. డ్రగ్స్ ఇస్తే అయిపోతుంది. యూత్కి ఎట్లా చెడగొడితే యూత్ ఒక్కటి చెడిపోయింది అనుకో ఇంకా అట్లా అసలు యూత్ని చెడగొడితే కాన్సెప్ట్ అయిపోతుంది ఇంకా ఎక్స్టర్నల్ అట్లా. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్ చెప్పిండు, అదంతా అయిపోయిన తర్వాత అరే కరెక్టే కదా అన్నట్టు అనిపిస్తుంది. చిన్న అన్నీ ఆయన చెప్పినవి అన్నీ కవర్ చేస్తా. ఫస్ట్ టెర్రరిజం గురించి చెప్పిండు. టెర్రరిజం అంటే ఇంకా అట్లనే అప్పుడు టెర్రరిస్టులు ఎక్కువ ఉండే, ఎందుకంటే వాళ్ళు మనం ఎదుగుతుంటే వాళ్ళు చూడలేక ఇంకా టెర్రరిస్టులు పంపేసి బాంబ్ బ్లాస్ట్లు అప్పుడప్పుడు వార్తలు వింటుంటాం కదా. ఇప్పుడు కొంచెం తక్కువైంది కానీ అప్పుడు బాంబ్ బ్లాస్ట్లు అవన్నీ అట్లా. ఎల్బీ నగర్, చార్మినార్ దగ్గర అప్పుడు బాంబ్ బ్లాస్ట్లు అవుతుంటాయి. సో అట్లా ఇప్పుడు ఏంటిదంటే అంతా కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, యూత్ని పాడు చేస్తే మొత్తం అయిపోతుంది, ఫ్రీగా డ్రగ్స్ సప్లై చేయొచ్చు అన్నట్టు. ఆయన ఇంకొకటి ఏం చెప్పిండంటే మీరు డ్రగ్స్ చూసినా సరే డ్రగ్స్ మీరేం కన్జ్యూమ్ చేయకపోయినా మీ జోబులో పెట్టుకుని వేరే వానికి ఇచ్చినా తప్పే అట్లా అట్లా చెప్పిండు. ఇప్పుడు కొత్తూరు హై స్కూల్లో చిన్న స్టోరీ చెప్పింది. కొత్తూరు హై స్కూల్ దగ్గర హై స్కూల్ ఇంకా పిల్లలందరూ ఎట్లుంటారంటే చాక్లెట్లు తింటారు. దగ్గర ఒక పాన్ షాప్ ఉందంట. పాన్ షాప్ దగ్గర లైక్ 50 రూపీస్ అట్లా కొన్ని చాక్లెట్లు రోజు అట్లా కొనుక్కొని తినేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర 50 రూపీస్ ఉంటే చాక్లెట్లు వచ్చేస్తుండే. అక్కడ ఇలా పోతుంటే ఏం పని ఇంకా డైరెక్ట్ ఇంకా పిలిపించి చాక్లెట్లు ఇప్పిస్తుండే. సో పిల్లలందరూ ఏం చేసారు, కొన్ని రోజులు 10 days 15 days అట్లా ఈయన దగ్గరికి పోతుండే. అంటే ఫ్రీగా చాక్లెట్లు ఇస్తున్నాడు అని ఒక చిన్న మందులాగా పెట్టి ఇంకా చాక్లెట్లు ఇస్తుండే. అట్లా 15 days 20 days అయిపోయిన తర్వాత ఇంకా ఇవ్వడం ఆపేసింది. ఇంకా వాళ్ళు కొనుక్కోవడం స్టార్ట్ చేసారు. ఇంకా చిన్నగా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా 50 రూపీస్ చాక్లెట్ ఏంది ఇంత చిన్న చాక్లెట్ అన్నట్టు ఉంటే ఇంకా అంటే ఆయనకి కొంచెం తేడా అనిపించింది. డైరెక్ట్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా ఇట్లా అవుతుందంటే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఫారెన్సిక్ ల్యాబ్కి ఆ చాక్లెట్లు పంపిస్తే అది ప్యూర్ డ్రగ్స్ అన్నట్టు చెప్పిండు. ఇంకా అంటే ఇంత చిన్న ఏజ్ లో డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు, ఎడిక్ట్ అయిపోతారు అనేది జనాలు ఎట్లా మైండ్ డైవర్ట్ చేసినారు అట్లా. ఇప్పుడు వాళ్ళ చిన్న పిల్లలకి అలవాటు అయిపోయారు, ఒక్కసారి కన్జ్యూమ్ చేసుకుంటే అది ఇంకా లైఫ్ లాంగ్ అది అట్లా. ఇప్పుడు మందు తాగాలన్నా మందు వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టవచ్చు, సిగరెట్ వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టవచ్చు. కంప్లీట్ గా ఎడిక్ట్ అయిపోయినట్లు లెక్క. డ్రగ్స్ ఒక్కసారి తీసుకున్నాం కంపల్సరీ అదే ఇంకా వదలాలనుకున్నా వదిలేవు. దాని గురించి చెప్పిండు. ఇంకా
ఒకసారి అడిక్ట్ అయిపోయినాం అనుకో అసలు ఎట్లా ఏం చేయొచ్చు. ఒకసారి అడిక్ట్ అయిపోతే ఇప్పుడు అయిపోయింది ఏం చేయలేము. దాని తర్వాత కాకపోతే ఏదో ఒకటి చేయొచ్చు. అయిపోయిన తర్వాత ఏం చేయొచ్చు. ఎట్లా అయితే రియలైజ్ అవుతారు అనేది. నషా ముక్ భారత్ అభియాన్ అని ఒక స్కీమ్ ఉంది. అది ఇప్పటి వరకు మనకి ఎవ్వరు తెలియదు. సో ఈ నషా ముక్ భారత్ స్కీమ్లో ఏమి నషా ముక్ భారత్ అభియాన్ అనే స్కీమ్లో అంటే అది ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది. ఇప్పుడు 100 ఎట్లనో 108 ఎట్లనో అది కూడా ఒక నంబర్. ఇంకా వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఎవరికి చెప్పాము, మాకు హెల్ప్ చేసినందుకు వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది, మాకు హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నట్టు చెప్పారు. అంటే ఇప్పుడు మనకి కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి పోలీసు వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఏమైనా డ్రగ్స్ గిట్లా ఏమైనా మనం తీసుకోకపోయినా ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా చేస్తున్నా, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళ వేరే స్టేట్లో ఎవరైనా తీసుకుంటున్నా పోలీసు వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు మనం వాళ్ళకి సహకరిస్తున్నట్టు అట్లా. ఇప్పుడు తెలంగాణలో ఇది మొత్తం ఈగల్ అనేది ఒక కమిటీ. పోలీసు వాళ్ళు ఈగల్ అనే కమిటీ తీసుకొచ్చి ఇదంతా మాకు అవేర్నెస్ ఎట్లా ఉంటుంది ఇంకా అని చెప్తారు. ఈరోజు కూడా సెషన్ దాని మీదనే అయింది. అంటే ఇప్పుడు ఆయన ఎవరు పి శ్రీనివాసరావు అనే సిఐ ఏం చెప్పిండంటే మీరు చేత కాకపోతే వేరే వాళ్ళకి హెల్ప్ చేయకండి, ఇట్స్ ఓకే, బట్ వాళ్ళకి మోసం చేసి వేరే పక్కదారిలో పట్టించు, అది ఆయన చెప్పిండు. అది ఇంకా తెలంగాణలో 1908 అనేది యాంటీ డ్రగ్ నంబర్. అది ఇప్పుడు 100 ఎట్లనో 108 ఎట్లనో 1908 అనేది యాంటీ డ్రగ్ నంబర్. సేమ్ 1930 సైబర్ క్రైమ్. ఇప్పుడు ట్రూ కాలర్లో ఏమన్నా వస్తుంది, ఫ్రాడ్ అని వస్తుంది. అట్లా 1930 అవన్నీ ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత సైబర్ గురించి కూడా చెప్తా. అంటే మొత్తం ఎట్లా అంటే మనకి సగం తెలిసి వేరే వాళ్ళు సగం చెప్పి ప్యూర్గా ఎవరు చెప్పరు. వాళ్ళు చెప్పినందుకు ఇంకా నాకు కూడా ఏమనిపించింది, నాలెడ్జ్ కూడా వేరే వాళ్ళకి షేర్ చేస్తే బాగుంటుంది అన్నట్టు అనిపించింది. వాళ్ళు తోచిన వాళ్ళకు తెలిసినంత మాత్రం మనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఇంకేమైనా కొత్తది కూడా తెలుస్తుండొచ్చు అట్లా అంతే. దాని తర్వాత ఒక స్లోగన్ ఏంటిదంటే సే నో టు డ్రగ్స్ ఎస్ టు లైఫ్. అంటే డ్రగ్స్ వద్దు, లైఫ్ కావాలి. అంటే ఓ ప్రపంచంలో వాడేస్తుంది. ఇంకా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసుకుంటే ఓ ప్రపంచంలో వాడేస్తుందంట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు అట్లా. ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పినట్టు ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ మానాలనుకుంటే గట్టిగా అనుకుంటే ఒకటే రోజులో మానేయచ్చు. డ్రగ్స్ కానీ అలవాటు అయినాం అనుకో అది మన లైఫ్ నన్నా స్పాయిల్ చేసుకుంటారు కానీ అది మానరు. అదే అండి ఆయన అది సేమ్ అదే చెప్పిండు. బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, లంగ్స్, లివర్ ఇవన్నీ డ్యామేజ్ చేస్తుంది అంట. సిగరెట్ చేస్తే ఏమవుతుంది, లివర్, లంగ్స్ అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫికేషన్. ఆల్కహాల్ తీసుకుంటే లివర్ అట్లా స్పెసిఫికేషన్ ఉంటుంది. డ్రగ్స్ తీసుకుంటే ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంది. అట్లా అడిక్ట్ అది లేకపోతే ఉండదేమన్నట్టు. రియల్ అన్నం లేకుండా ఉంటాం కానీ సిగరెట్ లేకపోతే నేను ఉండను. అది కాకుండా డ్రగ్స్ అనేది అసలు అది లేకపోతే ఇంకా వాడికి లైఫే లేదని అంటూ మొత్తం దానికి అదే ఏం కదా. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్పిండు. రియల్ లైఫ్ స్టోరీ ఏ దాని గురించి, ఒక అమ్మాయి గురించి చెప్పిండు సార్. ఎట్లా అంటే అమ్మాయి చాలా మంచి చదువులో మస్తు మంచి షార్ప్ అమ్మాయి. బీటెక్ 4 years ఉంటుంది కదా, 3rd yearలో ఎట్లా ఏదో సిచ్యువేషన్ వచ్చింది ఆమెకి. అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా అంటే బర్త్డే పార్టీ ఉంది, అక్కడికి వెళ్ళాలి. అంటే అప్పటిదాకా డిస్టింక్షన్ 95% అట్లా 95% ఎబవ్ యావరేజ్. అంటే అంత మంచి షార్ప్ అమ్మాయి. చిన్న ఫంక్షన్లో ఎవరో లైక్ కూల్ డ్రింక్ ఆఫర్ చేసిరంట. ఆ కూల్ డ్రింక్లో ఇంకా ఎట్లోనే ఇంకా డ్రగ్స్ కలిపి ఆ నెక్స్ట్ డే నుండి అమ్మాయి ఇంకా కాలేజ్కి పోవడం ఆపేసింది. అప్పటిదాకా ఎక్సలెంట్ ఉన్న అమ్మాయి కాలేజ్ పోవడం ఆపేసింది. ఇప్పుడు అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అయింది. ఎట్లా అంటే అయిపోయిన తర్వాత అయిపోయింది కానీ ఇంకా కొన్ని రోజుల నుంచి వాళ్ళ అమ్మకి తేడా కనిపిస్తుంది. ఇట్లా అవుతుంది. ఇంకా అమ్మాయి ఇంకేం చేసిందంటే దగ్గరున్న ప్లేసెస్లో మనీ బారో చేసి అట్లా ఆ ప్లేస్కి వెళ్ళి, అంటే ఆ ప్లేస్ ఎట్లా అంటే ఇంట్లో కాదు, లైక్ సమ్వేర్ ఎల్స్, అక్కడ వాళ్ళ బర్త్డే పార్టీ చేసుకున్నారు. సో మాకు ఆ కూల్ డ్రింక్ కావాలని ఆ అమ్మాయి ఒకటి వెళ్ళి ఇంకా అట్లా కూల్ డ్రింక్ కన్జ్యూమ్ చేసుకోవడం అట్లా అయ్యింది. సో ఇప్పుడు పాయింట్ ఏంటిదంటే అది మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళ అమ్మకి నోటీస్ అయిపోయింది, కొన్ని వస్తువులు కూడా ఇంట్లో మిస్ అవుతున్నాయి. గజ్జలు మిస్ అయినాయంట, ఉంగరాలు మిస్ అయినాయంట, ఏందో కొత్త ఉంది అన్నట్టు తెలిస్తే ఈ అమ్మాయి చేసింది.
లాస్ట్గా అమ్మాయి కూడా చనిపోయింది. అమ్మాయి డ్రగ్స్ తీసుకున్న అమ్మాయి అంటే 3rd ఇయర్ దాకా టాపర్ ఉన్న ఆమె కూడా చనిపోయింది. ఇదంతా ఎట్లా తెలిసిందంటే పోలీసు వాళ్ళకి లైక్ పోస్ట్ మార్టంలో తెలిసింది. లైక్ 6-7 months పోస్ట్ మార్టం చేసి అదంతా అనలైజ్ చేసి మొత్తం ఎంక్వైరీ చేసి ఇదంతా తెలిసింది. సో బేసికల్ ఎక్కడ ఫంక్షన్కైనా వెళ్తే ఇప్పుడు మనకి ఏమైనా వద్దనిపిస్తే వద్దని చెప్పేసేయాలి. అది డేర్గా చేయాలి, ఎందుకంటే అక్కడ మనకు లాస్ అవుతుంది, లైఫ్ పోతుంది అక్కడ. సో ఎక్కడైనా పోతే వద్దని చెప్పేసాలి. కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా కొంచెం వింతగా అనిపించినప్పుడు తినొద్దు అది. దాని తర్వాత ఏం చెప్పానంటే సార్ నార్కో టెర్రరిజం అనే కాన్సెప్ట్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ టెర్రరిస్టులు బయట దేశాలు మనం డైరెక్ట్ అటాక్ చేయకుండా వాళ్ళు మనం ఎట్లా ప్లాన్ చేసిరు, యూత్ని చెడగొడితే అయిపోయాయి. యూత్కి ఫ్రీగా డ్రగ్స్ ఇవ్వాలి. డ్రగ్స్ ఎట్లా ఇవ్వాలి, వాళ్ళు ఏం కన్జ్యూమ్ చేసుకుంటారు, లైక్ కూల్ డ్రింక్లో కానీ చాక్లెట్స్లో కానీ, పిల్లలు అయితే చాక్లెట్స్ అట్లా దాంట్లో మిక్స్ చేసి ప్యూర్ డ్రగ్స్ కొకేన్ కానీ అట్లా అవి వాళ్ళకి ఇస్తే అయిపోతుంది అన్నట్టు చెప్పిండు ఆయన. అంటే పంజాబ్ అనే రాష్ట్రము 40% యూత్ ఆల్రెడీ స్పాయిల్ అయిపోయింది. అట్లా ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా అంటే ఇప్పుడు అయిపోయింది ఏం చేయలేము, అవేర్నెస్ ఇవ్వాలి అట్లా అని చెప్పి సార్ చెప్పారు. ఇంకొకటి ఏంటిదంటే రెస్పాన్సిబిలిటీ గురించి కూడా చెప్పిండు. మస్తు మంచిగా అనిపించింది ఈ స్టోరీ. రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు ఈ స్టోరీ ఎట్లా స్టార్ట్ అవుతుందో చూడండి. అంటే ఇప్పుడు బయట యాక్సిడెంట్ అవుతుంది, బయట యాక్సిడెంట్ అయితే నాకు ఎందుకులే అని పోతాం. మ్యాక్సిమం 100%లో 80 నుంచి 85% నాకు ఎందుకులే అని వెళ్ళిపోతారు. సో ఇక్కడ స్టోరీ చూడండి, ఒక అబ్బాయి ఉంటాడు, ఒక యాక్సిడెంట్ అయితే వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయితే నాకు ఎందుకులే అని వెళ్ళిపోతాడు. 30 minutes అయిపోయిన తర్వాత ఇంటికి చేరుతాడు. సో ఈ 30 minutes అయిపోయిన తర్వాత ఇంటికి చేరిన తర్వాత పోలీసు వాళ్ళని ఫోన్ వస్తారు, అరే ఇక్కడ మీ డ్యామ్ చనిపోయినట్టున్నాడు, కాల్ చేస్తే ఇట్లా డైల్ ఓపెన్ చేయగానే మీ నెంబర్ ఉంది, మీకు చేస్తున్నా, మీరు ఎవరు డైరెక్ట్ ఇక్కడికి రండి అంటే ఆ ప్లేస్కి వస్తే వాళ్ళ ఫాదరే. అంటే ఇక్కడ చూడండి, దాని తర్వాత ఇంక ఏం చేయాలి, ఆయన పిచ్చోడు అవుతాడు, ఇంకా ఇంకా సొంత చేతులతోటే నేను ఇట్లా చేసుకున్నా అని డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు మనకు తోచిన సహాయం చేయాలి. ఇప్పుడు మనిషి ఆయన ఎట్లనే చెప్పిన మనిషి ఎక్కడనో ఉంటాడు, మన చుట్టుపక్కలనే దేవుడు మనిషి రూపంలో ఉంటాడని అంటే ఇప్పుడు దేవుడు అనేటైనా డైరెక్ట్ కనిపించి మనకి హెల్ప్ చేయడు, మనుషులమే చేసుకోవాలి. మనిషి పుట్టినందుకు మనిషికి నువ్వు డైరెక్ట్ హెల్ప్ అంటే ఇప్పుడు డైరెక్ట్ చేయకపోయినా పర్లేదు కానీ కనీసం ఇన్ఫర్మేషన్ అన్న ఇస్తే బాగుండేది. అరే ఇప్పుడు నా చేతులారా నేనే చేసుకుని డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తే డైరెక్ట్ 15 minutes ముందు మీకు తీసుకుని వస్తే మీ ఫాదర్ ని సేఫ్ గా చాలా బ్లడ్ పోయింది, ఇప్పుడు ఏం చేయలేము, మీ ఫాదర్ కి చాలా రేర్ బ్లడ్ దొరకడం కూడా చాలా కష్టం అని చెప్పేసారు. అరే చూస్తే నాకు కూడా అనిపించింది, అరే ఏమైనా అయితే వెళ్ళిపోతా నేను కూడా అంతే. అంటే ఒక స్టేజ్ నాకున్న సర్కిల్ ప్రకారం ఏమైనా అయితే నేను కూడా వెళ్ళిపోతా. ఎందుకు వెళ్ళిపోవాలి, నాకు తోచిన సాయం చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఏం చూసుకోవాలి. ఎవరైనా వచ్చిపోయేటోళ్ళకి ఎవరైనా చెప్తుంటాం కదా. అంటే ఇప్పుడు వాళ్ళకి వాడు ఏం చేయలేదు, ఇంటికి పోయి ఏం చేసిండు, వాడు ఫ్రెష్ అయిపోయి కామ్గా ఉన్నాడు. ఇప్పుడు చూడు వాళ్ళ ఫాదర్ చనిపోయారు. అంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది మనకు ఉండాలి. మన ఫాదర్ కాబట్టి మనకి అప్పుడు రియలైజ్ అనేది మనకు వచ్చింది. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే అంత అది ఉండదు కదా, తన ఓన్ ఫాదర్ కాబట్టి ఆయనకు రియలైజ్ అయ్యిండు. అదే ఇప్పుడు మనకి హెల్ప్ చేయాలనిపించదు. అప్పుడు ఆ మూమెంట్ ఏం చేయాలంటే అక్కడ ఉన్నది మన ఫ్యామిలీ, మా పేరెంటే అనుకుంటే ఆటోమేటిక్ గా హెల్ప్ చేస్తాం అని చెప్పిండు. మన వాళ్ళు అనుకుంటే హెల్ప్ చేస్తాం అనేది. ఇప్పుడు ఆయన వాళ్ళ ఫాదర్ కాకపోయినా హెల్ప్ చేసింటే ఊకుంటుండేనా, లైక్ ఏదో రూపకంలో జీవితాంతం గుర్తుపెట్టుకుంటుండే కదా. సో అట్లా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి, ఇనిషియేటివ్ తీసుకోవాలి, డ్రగ్స్కి దూరం ఉండాలి అని చెప్పిండు. ఇంకా దాని తర్వాత ఈయన చెప్పిండు, ఎవరు డిఎస్పి సైదులు సార్ ఏం చెప్పిండు అంటే, సినిమాలో చూపిస్తారు వాళ్ళు ఎట్లా అంటే ఆల్కహాల్ తీసుకోవచ్చు, కొన్ని సీన్స్ ఉంటాయి, ఆల్కహాల్ తీసుకోవచ్చు, సిగరెట్స్ తీసుకోవచ్చు అని సీన్స్ ఉంటాయి. వాళ్ళు సీన్స్ పక్కన క్లియర్గా చిన్నగా పొగ త్రాగడం హానికరం, మద్యం సేవించడం అన్నట్టు రాస్తారు. అంటే దాని మీనింగ్ ఏంది, మీ కర్మరా ఇంత చేసి కూడా పక్కన రాస్తారు, ఇంకా మీ కర్మ అన్నట్టు వదిలేస్తారు, ఇంకా దాన్ని ఎవరేం చేయలేరు. సో మీరందరూ ఇప్పుడు ఒక స్టేజ్ దాకా బాగానే ఉన్నారు, ఇప్పటి నుంచి ఒకవేళ మీ పక్కన ఏమైనా జరిగితే అట్లా చెప్పండి. ఒక నంబర్ ఉంది, అదే 1908 అనేది యాంటీ డ్రగ్ నంబర్. ఇట్లా మనకి ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా వాళ్ళకి చెప్పాలి. సో వాళ్ళు కూడా అవేర్ అవుతారు. అంటే వాళ్ళ లైఫ్ని సేవ్ చేస్తే, ఇప్పుడు వాళ్ళ పిచ్చోళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పు, పాపం ఆ ప్రపంచంలో ఉంటారు అన్నట్టు చెప్పిండు.
సో ఇది మొత్తం అనలైజ్ చేస్తే ఇప్పుడు ఏంటిదంటే విషయం, డ్రగ్స్కి దూరంగా ఉండాలి. అంటే ఆ డ్రగ్స్ అనేది కూడా తెలియదు కొన్నిసార్లు. ఆ డ్రగ్స్ అనేది కూడా తెలిసినప్పుడు మాత్రం మనం కామ్గా ఉండదు. రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పిండు. రెస్పాన్సిబిలిటీ, మనం సిటిజన్ కాబట్టి మనకు మనుషులే హెల్ప్ చేసుకోవడం కాబట్టి తోచిన హెల్ప్ చేయాలి. జస్ట్ మాటని అంటే మనం ఏం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. హెల్ప్ ఇప్పుడు అక్కడ ఆయన పడిపోయిండు అని అంటే మనం ఈ చిన్న ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ ప్లేస్ లో మన వాళ్ళే ఉన్నా కూడా మన వాళ్ళకి ఇంకెవరైనా చేస్తారనే కాన్సెప్ట్ మన మైండ్ లో ఉండాలి. రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వని అవసరం లేదు, వాళ్ళు మాట ఇవ్వాలి. ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తొందరపడద్దు, ప్రతిదానికి తొందరపడొద్దు అని చెప్పి ఇంకా అంతే. ఇది ఇంకా వేరే కూడా చెప్పు ఏమైనా తెలిసి